హాయ్ ఫ్రెండ్స్, మీరు గ్రో ద్వారా క్రియేట్ చేసుకున్న డీమ్యాట్ అకౌంట్ని క్లోజ్ చేయాలనుకుంటే కనుక ఆ ప్రాసెస్ ఏమిటో స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో తెలుసుకుందాము. మీరు గ్రో అకౌంట్ క్లోజ్ చేసే ముందర మీకేంటంటే కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో అదేంటంటే మీ హోల్డింగ్స్లో ఉన్న షేర్స్ ఏమైనా ఉంటే కనుక మీరు దాన్ని ముందుగా సెల్ ఆఫ్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ చూసారు కదా, హోల్డింగ్స్లో నాకైతే కొన్ని షేర్స్ ఉన్నాయి. సో అవి ముందు సెల్ ఆఫ్ చేసుకున్న తర్వాత కానీ మనం అకౌంట్ క్లోజ్ చేయలేము. అలాగే మీ ఫండ్స్ బ్యాలెన్స్ ఏదైతే మీ పోర్ట్ఫోలియోలోకి వెళ్తే కనుక మీకు ఇక్కడ ఫండ్స్ బ్యాలెన్స్ కూడా మీకు కనిపిస్తుంది కదా. సో ఇక్కడ ఏదైతే బ్యాలెన్స్ ఇక్కడ ఉంది, సో ఈ బ్యాలెన్స్ మనం ఇక్కడ ఉండగా కూడా మనం అకౌంట్ క్లోజ్ చేయలేము. సో ముందుగా ఈ బ్యాలెన్స్ని కూడా మనము మన బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ నెగిటివ్ బ్యాలెన్స్ ఉంటే కనుక మీరు మనీ యాడ్ చేసి ఆ తర్వాత ఆ నెగిటివ్ బ్యాలెన్స్ క్లియర్ చేసిన తర్వాతే మీరు అకౌంట్ అనేది క్లోజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీరు గ్రోలో ఏమన్నా మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసి ఉంటే కనుక సో ఆ మ్యూచువల్ ఫండ్స్ని ముందుగా మీరు రిడీమ్ చేసుకోవాలి. అలాగే యాక్టివ్ ఎస్ఐపీస్ ఉంటే కూడా వాటిని మీరు డియాక్టివేట్ చేసి తర్వాత అప్పుడు మీరైతే అకౌంట్ క్లోజ్ చేసుకోండి. సో ఈ 3 స్టెప్స్ మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అలాగే మీకు ఏమన్నా మీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్స్ కూడా ముందుగానే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి అకౌంట్ క్లోజ్ చేసే ముందరే. సో ముందుగా ఇక్కడ హోల్డింగ్స్లో షేర్స్ ఉన్నాయి కాబట్టి క్విక్గా నేనైతే సెల్ చేసేస్తాను. ఆ తర్వాత సెల్ చేసిన తర్వాత మనకి ఇమ్మీడియట్గా అయితే మన అకౌంట్లోకి డబ్బులు రావు. కాబట్టి మీరు ఈరోజు కనుక సెల్ చేస్తే మీరు రేపు మీ అకౌంట్ క్లోజింగ్ ప్రాసెస్ అనేది మీరైతే స్టార్ట్ చేసుకోవచ్చు. వన్స్ మీ బ్యాలెన్స్ని మీ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఇక్కడ సెల్ మీద క్లిక్ చేద్దాము. సో ఇక్కడ మనకి క్వాంటిటీ అవైలబుల్ ఇక్కడ మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది. మీ క్వాంటిటీ అవైలబుల్ ఎంత ఉందో కింద కనిపిస్తుంది. ఆ నెంబర్ ఆఫ్ షేర్స్ని ఎంటర్ చేసుకోండి. నేను జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ చేశాను కాబట్టి 1 షేరే నేను ఇన్వెస్ట్ చేశాను. మీరు చేసిన ప్లెడ్జ్డ్ షేర్స్ ఏమన్నా ఉంటే కూడా అవి కూడా అన్ప్లెడ్జ్ చేసి వాటిని కూడా మీరు అమ్మేయవలసి ఉంటుంది. సో ఇక్కడ మనము వెరిఫై సెల్ అని క్లిక్ చేద్దాము. ఇక్కడ మీరు టీపిన్తో వెరిఫికేషన్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ మీకు టీపిన్ గుర్తు లేకపోతే కనుక ఐ కాంట్ ఫైండ్ మై టీపిన్ ద్వారా మీరు కొత్త టీపిన్ని సెట్ చేసుకోవచ్చు. టీపిన్ ఎంటర్ చేశాక వెరిఫై మీద క్లిక్ చేయండి. సో ఒక ఓటీపీ వస్తుంది మీ మొబైల్ నెంబర్కి, దాన్ని ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సెల్ మీద క్లిక్ చేద్దాము. సో ఇక్కడ చూసారు కదా, సెల్ ఆర్డర్ సక్సెస్ఫుల్ అనేసి అయితే వస్తుంది మీకు. సో ఇక్కడ మీకు ఇప్పుడు హోల్డింగ్స్లో చూసుకుంటే కనుక యూ హ్యావ్ నో హోల్డింగ్స్ అనేసి కూడా మీకు ఇక్కడ మెసేజ్ కనిపిస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ మనము ఫండ్ బ్యాలెన్స్లోకి వెళ్దాము. సో ఫండ్ బ్యాలెన్స్లో చూసుకుంటే కనుక ఇక్కడ ఆల్రెడీ కొంచెం అమౌంట్ అయితే ఉంది. సో ఈ అమౌంట్ని కూడా మనము బ్యాంక్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు సెల్ చేసిన షేర్స్ అవి కూడా మనకు అన్నీ ఇప్పుడే ఇందులోకి యాడ్ అవ్వవు కాబట్టి మీరు ఆ షేర్ సెల్ చేసిన రోజున కాకుండా నెక్స్ట్ డేనే మీరు ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇక్కడ మీ ప్రొఫైల్లోకి వెళ్ళి మీరు అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని విత్డ్రా చేసుకోండి మీ బ్యాంక్ అకౌంట్లోకి. సో దానికి మీరు స్టాక్స్ F&O బ్యాలెన్స్ దగ్గర దాని మీద క్లిక్ చేయాలి. కానీ ఇక్కడ మీకు విత్డ్రా అనేసి ఆప్షన్ వస్తుంది. విత్డ్రా మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు విత్డ్రాబుల్ అమౌంట్ ఎంత అనేది కనిపిస్తుంది. సో ఆ అమౌంట్ అంతా మీరు ముందుగా విత్డ్రా చేసేసుకోండి. ఇక్కడ మీరు బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మోర్ దాన్ 1 అకౌంట్ యాడ్ చేసి ఉంటే కనుక మీ ప్రైమరీ అకౌంట్నే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ప్రైమరీ అకౌంట్గా ఏది సెట్ చేసుకున్నారో మీరు తెలియదు అంటే కనుక మళ్ళీ మీరు ఒకసారి బ్యాక్కి వెళ్ళి ఈ బ్యాంక్స్ అండ్ ఆటో పేలోకి వెళ్తే కనుక మీకు అక్కడ కనిపిస్తుంది ఏది మీరు ప్రైమరీగా సెట్ చేసుకున్నారో అనేది ఇక్కడ మీకు తెలుస్తుంది. సో మళ్ళీ మనం విత్డ్రా అని చెప్దాము. బ్యాంక్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత విత్డ్రా అనేసి క్లిక్ చేయండి. మళ్ళీ ఇక్కడ మీరు గ్రో పిన్ ఎంటర్ చేయాలి. సో చూసారు కదా, విత్డ్రాల్ రిక్వెస్ట్ ప్లేస్డ్ అనేసి వస్తుంది. సో మీకు యూజువల్గా వెంటనే వితిన్ ఫ్యూ మినిట్స్లో మీకైతే విత్డ్రా అయిపోతుంది. బట్ స్టిల్ మీరు స్టేటస్ చెక్ చేసుకోవాలన్నా ఇక్కడ ఈ ట్రాక్ స్టేటస్ మీద కూడా మీరు క్లిక్ చేసి చూసుకోవచ్చు. ఒకవేళ మీకు విత్డ్రావల్లో ఏదన్నా పూర్తి అమౌంట్ మీకు విత్డ్రా లేదన్నా అలాంటి ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక ఇక్కడ ఈ నీడ్ హెల్ప్ అనేసి ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసి మీరు మీ ఇష్యూ ఏదన్నా ఉంటే అది ఇక్కడ మెన్షన్ చేయవచ్చు. సో టైప్ యువర్ క్వెరీ హియర్ అని ఉంది కదా, సో ఇక్కడ మీరైతే మీ ప్రాబ్లమ్ని టైప్ చేస్తే కనుక వాళ్ళు మీకు రెస్పాన్స్ ఇస్తారు ఎలా దాన్ని సార్ట్అవుట్ చేయవచ్చు అనేది. మీ హోల్డింగ్స్లో షేర్స్ అమ్మేసిన తర్వాత అలాగే మీ స్టాక్స్ అండ్ F&O బ్యాలెన్స్ కూడా మీరు 0 చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకొక స్టెప్ ఉంది. అదేంటంటే మీ మ్యూచువల్ ఫండ్స్లో కనుక మీరు ఏదైనా ఇన్వెస్ట్ చేస్తుంటే గ్రోలో అది కూడా రిడీమ్ చేసేసుకోండి. ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్లోకి వెళ్దాము. సో ఇక్కడ మీరు డాష్ బోర్డ్లోకి వెళ్తే కనుక ఈ డాష్ బోర్డ్లో మీరు ఇన్వెస్ట్ చేసిన ఫండ్స్ అన్నీ మీకు ఇక్కడ కనిపిస్తాయి. సో వీటిని కూడా మీరు ముందుగా రిడీమ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్స్టర్నల్ ఫండ్స్ ఏమైనా ఉంటే కనుక వాటిని రిడీమ్ చేయక్కర్లేదు. బట్ గ్రో నుంచి మీరు చేసిన మ్యూచువల్ ఫండ్స్ని మాత్రం మీరైతే రిడీమ్ చేసుకోవాలి. సో ఇక్కడ రిడీమ్ ఆల్ అనేసి క్లిక్ చేద్దాము.
సో ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. సో మీకు అమౌంట్ యూ గెట్ అనేసి, అలాగే మీకు రిడీమ్ బ్యాంక్ ఏ బ్యాంక్కి వెళ్తుంది అనేవి యూనిట్స్ అవి ఏమిటి అన్నీ కూడా మీరు ఇక్కడ చూస్తారు. సో ఇక్కడ నెక్స్ట్ మనము కంటిన్యూ టు రిడీమ్ అని క్లిక్ చేద్దాము. సో మీకు ఒక ఓటీపీ వస్తుంది, అది ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీ రిడీమ్ ఆర్డర్ అనేది ప్లేస్ అవుతుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీ రిడీమ్ ఆర్డర్ అనేది ప్లేస్ అవుతుంది. ఇక్కడ మీకు ఎక్స్పెక్టెడ్ కంప్లీషన్ బై అనేసి ఇక్కడ మీకు డేట్ ఇస్తారు. సో ఆ డేట్ లోపల మీకు మీ రిడీమ్ చేసిన యూనిట్స్ యొక్క వాల్యూ ఎంత మనీ ఉంటుందో అది మీకు మీ బ్యాంక్లో డిపాజిట్ అవుతుంది. సో మనీ మీ బ్యాంక్లో డిపాజిట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక స్టెప్ ఉంది. అదేంటంటే మీరు మీ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మీరైతే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. రిపోర్ట్స్ మీరు ప్రొఫైల్లోకి వెళ్తే కనుక మీకు ఇక్కడ రిపోర్ట్స్ సెక్షన్లో మీకు అన్ని రిపోర్ట్స్ మీకు ఇక్కడ ఉంటాయి. సో వీటిని మీరైతే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి అకౌంట్ క్లోజ్ చేసే ముందర. సో మీకు ఇవి మీ ట్యాక్స్ ఫైలింగ్ టైంలో మీకైతే అవసరం పడవచ్చు. సో ఇక్కడ మీకు ప్రాఫిట్ అండ్ లాస్, స్టాక్ P&L, డివిడెండ్ రిపోర్ట్, అలాగే మ్యూచువల్ ఫండ్స్లో కూడా మీకు క్యాపిటల్ గెయిన్స్ వచ్చిన, సో అవన్నీ కూడా మీకు మొత్తం అంతా డిమాట్ రిపోర్ట్, అన్ని రిపోర్ట్స్ మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. సో అన్నిటినీ మీరు ఎదర్ పీడిఎఫ్గా కానీ ఎక్సెల్ ఫైల్గా కానీ మీరైతే డౌన్లోడ్ చేసి మీ ట్యాక్స్ ఫైలింగ్, రిటర్న్స్ ఫైలింగ్ టైంలో మీకు అవసరం పడితే అవైతే యూస్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, గ్రో అకౌంట్ క్లోజ్ చేసే ముందర ఈ స్టెప్స్ అన్నీ మీరు ఫాలో అయ్యారా వెరిఫై చేసుకోండి. మీ హోల్డింగ్స్లో ఉన్న షేర్స్ అమ్మడం, అలాగే SIPs ఏమైనా ఉంటే అవి స్టాప్ చేయడం, మీ మ్యూచువల్ ఫండ్స్ని రిడీమ్ చేసుకోండి. తర్వాత మీ ఫండ్ బ్యాలెన్స్లో ఏదైతే ఉందో గ్రోలో అది మీరు మీ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అలాగే మీ P&L రిపోర్ట్స్ డౌన్లోడ్ చేసుకోండి. సో ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత సో మనం నెక్స్ట్ స్టెప్ గ్రో అకౌంట్ అనేది క్లోజ్ చేయాలి. ఇక్కడ అకౌంట్ డీటెయిల్స్ మీద మనం మళ్ళీ క్లిక్ చేయవలసి ఉంటుంది. సో అకౌంట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసి మనం కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే కనుక మీకు ఇక్కడ క్లోజ్డ్ గ్రో డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఇది మీరు సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ మీకు గ్రో డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ క్లోజ్ చేసే ముందర మీరు తెలుసుకోవాల్సిన విషయాల గురించి ఇక్కడ మళ్ళీ మెన్షన్ చేశారు. సో పోస్ట్ క్లోజర్ యూ కెనాట్ ఇన్వెస్ట్ స్టాక్స్, ఈ ఫ్యూచర్ ఆప్షన్స్ అనేది మీరు మళ్ళీ ఇన్వెస్ట్ చేయలేరు. సో మళ్ళీ కొత్తగా అకౌంట్ ఓపెన్ చేసుకుంటే తప్ప అదర్వైజ్ మీరు గ్రో నుంచి అయితే ఎలాగ ఇన్వెస్ట్ చేయలేరు. అలాగే యూ స్టిల్ హ్యావ్ యాక్సెస్ టు మ్యూచువల్ ఫండ్స్, UPI ట్రాన్సాక్షన్స్, లోన్స్ అనేసి అంటున్నారు. బట్ స్టిల్ మనము అయితే మ్యూచువల్ ఫండ్స్ని రిడీమ్ అయితే చేసేసుకుంటేనే మంచిది. సో ఇక్కడ ఈ యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేద్దాము. సో ఇక్కడ వాళ్ళ ఫీడ్బ్యాక్ కోసం అయితే మీరు ఎందుకు క్లోజ్ చేస్తున్నారు అనే పర్పస్ అయితే వాళ్ళు అడుగుతున్నారు. సో మీరు ఏ పర్పస్ గురించి మీరు క్లోజ్ చేస్తున్నారో, ఏ రీజన్ వల్ల క్లోజ్ చేస్తున్నారో అది మీరు ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. సో మీకు హెవీ లాసెస్ వచ్చాయా, లేదా ఫండ్స్ ఆర్ టైం మీకు లిమిటెడ్గా ఉంది, మీకు టైం సరిపోవడం లేదు కాబట్టి చేయడం లేదు, ఆర్ ఇన్వెస్టింగ్ ఎల్స్వేర్, ఎంప్లాయర్స్ పాలసీ, ఎనీ అదర్ రీజన్ టు క్లోజ్. సో మీరు సెలెక్ట్ చేసిన ఆప్షన్ని బట్టి మళ్ళీ మీకు జస్ట్ వాళ్ళు అడ్వైస్ ఇస్తూ ఉంటారు. బట్ ఐ స్టిల్ వాంట్ టు క్లోజ్ మై అకౌంట్ని సెలెక్ట్ చేయండి. సో మళ్ళీ ఇక్కడ మీకు ఆర్ యూ షూర్ యూ వాంట్ టు క్లోజ్ అనేసి వస్తుంది. సో ఎస్ క్లోజ్ మై అకౌంట్ అని మళ్ళీ క్లిక్ చేద్దాము. సో మళ్ళీ ఇక్కడ మనకి ఆర్ యూ షూర్ యూ వాంట్ టు క్లోజ్ అనేసి అడుగుతుంది. సో వన్స్ క్లోజ్డ్ దిస్ అకౌంట్ కెనాట్ బీ రీయాక్టివేటెడ్ యూజింగ్ యువర్ కరెంట్ గ్రో అకౌంట్. అలాగే ఆ తర్వాత మీకు 5 days మీ ఎగ్జిస్టింగ్ పాన్ కార్డ్ తోటి మీకు కొత్తగా మళ్ళీ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు, కానీ దానికి 5 days అయితే టైం గ్యాప్ ఉండాలి. సో ఇక్కడ ఎస్ క్లోజ్ మై అకౌంట్ అనేసి క్లిక్ చేద్దాము. సో ఇలా స్వైప్ చేస్తే కనుక మీకు ఈ స్క్రీన్ వస్తుంది. సో ఒక ఈమెయిల్ ఏదైతే మీరు ఈమెయిల్ ఐడి ప్రొవైడ్ చేశారో అది ఇక్కడ మీకు మెన్షన్ అవుతుంది. సో ఈ ఈమెయిల్ ఐడికి మీకు ఒక మెయిల్ వస్తుంది. సో క్లిక్ ద లింక్ ఇన్ ది ఈమెయిల్ టు క్లోజ్ డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ యూజింగ్ ఆధార్ ఈసైన్. సో ఫస్ట్ మీరు మీ ఈమెయిల్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మీకు ఒక మెయిల్ వస్తుంది. సో అందులో మీకు ఆధార్ ఈసైన్ ఒకటి వస్తుంది, దాని మీద మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ ఐ అండర్స్టాండ్ మీద క్లిక్ చేద్దాము. సో ఇప్పుడు ఏదైతే మీరు మీ ఈమెయిల్ ఐడి ఓపెన్ చేసుకోవాలి. సో మీకు ఈ విధంగా మీ మెయిల్ వస్తుంది ఇలాగా. సో ఇందులో మీరు చూసుకుంటే కనుక మీకు డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఏదైతే డిమాట్ క్లోజర్ అని ఉంది కదా, సో దాని మీద మీరు క్లిక్ చేయొచ్చు. సో ఇక్కడ మీకు మళ్ళీ గ్రో అకౌంట్లోకి లింక్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీ ప్రొఫైల్లోకి వెళ్ళి మళ్ళీ ఏదైతే అకౌంట్ డీటెయిల్స్లోకి వెళ్ళండి. ఇక్కడ క్లోజ్ గ్రో డిమాట్ అకౌంట్ అనేసి వస్తుంది. సో ఇక్కడ మీకు ఈ సైన్ అండ్ ఫినిష్ అనేసి అయితే మీరు ఇక్కడ చూడగలరు. సో దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు అకౌంట్ క్లోజర్ ఫామ్ అంతా ఆల్రెడీ మనం చేసాం కాబట్టి ఇక్కడ మీకు డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. సో ఇది మీరు ఇక్కడ జస్ట్ సింపుల్గా సైన్ నౌ అనేసి క్లిక్ చేయాలి. సో ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మీ ఆధార్తో రిజిస్టర్ అయిన నంబర్కి మీకు ఒక OTP వస్తుంది, అది మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి.
సో ముందుగా ఇక్కడ ఏదైతే ఒక చెక్ బాక్స్ ఉంది దాన్ని సెలెక్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఆధార్ ఈసైన్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత మీకు 1 or 2 డేస్లో అయితే మీకు మ్యాక్సిమం 2 డేస్ అనుకోవచ్చు, సేమ్ డే కూడా మీకు అకౌంట్ క్లోజ్ అయితే అయిపోవచ్చు. సో ఇలాగ మీకు యువర్ డిమాట్ అకౌంట్ ఈజ్ క్లోజ్డ్ అనేసి అయితే మీకు మళ్ళీ మీ గ్రో యాప్ ఓపెన్ చేసుకుంటే ఈ విధంగా అయితే మీకు మెసేజ్ వస్తుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, మీరు ఏ కారణం చేతైనా గ్రో డిమాట్ అకౌంట్ని క్లోజ్ చేయాలంటే కనుక ఈ స్టెప్స్ని ఫాలో అవ్వండి. అలాగే ఈ ప్రాసెస్లో మీకు ఎక్కడైనా డౌట్ వస్తే కనుక కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.